హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఎస్ఏపి బేసిస్ కోర్స్ ఏదైతే ఉందో అది డెడ్ అయిపోతుందా, అండ్ ఎస్ఏపి ఏ టెక్నాలజీ మూలంగా ఎస్ఏపి బేసిస్ కోర్స్ అనేది అవసరం ఉండదా, లేకపోతే మనకి అందరూ కూడా క్లౌడ్ లోకి మూవ్మెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి క్లౌడ్ వచ్చేసింది. సో దీని మూలంగా సో ఎస్ఏపి అంతా ఆటోమేటేషన్ అయిపోతుంది, ఎస్ఏపి కూడా కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది, బేసిస్ మొత్తం అంతా కూడా ఇలా మనకి ప్యాచెస్ గానీ, అప్‌గ్రేడ్స్ గానీ, అప్‌గ్రేడేషన్ గానీ లేపోతే ఇలాంటి రొటీన్ యాక్టివిటీస్ కామన్ గా జరిగే ఎస్ఏపి బేసిస్ లో ఉండేవన్నీ కూడా మనకి ఎస్ఏపి వాడి కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది క్లౌడ్ వచ్చిన తర్వాత అని చెప్పి మనకి చాలా మంది చెప్తా ఉన్నారు. ఎస్ఏపి బేసిస్ కోర్స్ అనేది ఆ, రానున్న రోజుల్లో వర్క్ అనేది లోడ్ తగ్గిపోతుంది అండ్ మొత్తం ఆటోమేటేషన్ అయిపోతుంది, ఏ టెక్నాలజీ రీప్లేస్మెంట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఏ ఒక మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటే చాలా మందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని తయారు చేస్తున్నాను. ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ 9 అన్నమాట. సో కాబట్టి ఇప్పటి వరకు 8 ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను. ఇది 9th క్వశ్చన్. సో కాబట్టి ఎస్ఏపి బేసిస్ అనేది డెడ్ అవ్వట్లేదు అండ్ ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్స్ కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు, అలాగే ఎస్ఏపి బేసిస్ లోకి ఎవరైతే మరి మూవ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఏ ఏరియాస్ లో అప్గ్రేడ్ అయితే చాలా మంచిది అన్న విషయాన్ని కూడా మీతో ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ ని మీకు క్లియర్ కట్ గా పిక్చర్ రూపంలో మీకు చూపించబోతున్నాను అండ్ స్లైడ్స్ ని మీకు షేర్ చేస్తున్నాను చూడండి. సో ఈ స్లైడ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎస్ఏపి బేసిస్ అనేది డెడ్ అవుతుందా అని చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటంటే నో, ఎస్ఏపి బేసిస్ అనేది డెడ్ అవ్వదు. అలాగే కొన్ని కొన్ని రోల్స్ అనేవి అయితే మాత్రం కామన్ గా ఉండే రోల్స్ మాత్రం తీసేస్తున్నారు. కాబట్టి బట్ ద రోల్ ఈస్ చేంజింగ్ అన్నమాట. సో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి బేసిస్ లో బికాస్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఆటోమేటేషన్ మూలంగా అన్నమాట. సో జనరల్ గా బేసిస్ ఎందుకు డెడ్ అవుతుంది అనేది చాలా మందికి క్వశ్చన్ ఉంది. సో బికాస్ ఆఫ్ మనకి ఎస్ఏపి S/4 హనా క్లౌడ్ రైస్ విత్ ఎస్ఏపి. సో అలాగే మనకి మెనీ ఎస్ఏపి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా సో ఎస్ఏపి వాడి కంట్రోల్ లోకి వెళ్ళిపోతున్నాయి, ఎస్ఏపి వాడు చూసుకుంటాడని చెప్తున్నారు. అలాగే మనకి సో మెనీ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ ఆర్ హ్యాండిల్ బై ఎస్ఏపి అండ్ క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ ఏడబ్ల్యూ, అజూర్ ఆర్ జీసీపీ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే ఆటోమేటేషన్ టూల్స్ అన్నమాట అండ్ ప్యాచింగ్ కానివ్వండి, మానిటర్ చేయడం కానివ్వండి, అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటేషన్ అయిపోతున్నాయి అంటున్నారు. అలాగే మేనేజర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా రీజన్స్ చూసి చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎస్ఏపి బేసిస్ ఉండదని. కాదండి, ఎస్ఏపి బేసిస్ ఉంటది, కానీ మనం అడిషనల్ గా నేర్చుకోవాల్సిన కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే S/4 హనా మైగ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మెనీ కంపెనీస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఈసీసీ టు S/4 హనా. బేసిస్ కన్సల్టెంట్ నీడెడ్ ఫర్ మైగ్రేషన్స్. అలాగే సిస్టమ్ ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్, సిస్టమ్ మానిటరింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఇలాంటివి అన్ని కూడా అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు మారిపోయే ఆటలో జంపు కొట్టకండి. అండ్ ఎస్ఏపి ఫంక్షనల్ మోడల్స్ అయితే చాలా మంచి మోడల్స్ ఉన్నాయి మనకి. FICO, MMSD ఈ మోడల్స్ లో చాలా వరకు మనకి ఏ టెక్నాలజీ రీప్లేస్మెంట్ కూడా చేయలేదు అండ్ చాలా తక్కువ ఇంపాక్ట్ అయితే ఉంది. కాబట్టి ఫంక్షనల్ మోడల్స్ ని చూస్ చేసుకోండి టెక్నికల్ మోడల్స్ కన్నా. లాస్ట్ సెషన్ లో నేను అబాప్ గురించి కూడా చెప్పాను. కాబట్టి ఈ రీజన్స్ మూలంగా మనకి ఎస్ఏపి బేసిస్ అనేది ఇంపార్టెంట్ అయితే ఉంది, మార్కెట్ లో ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఓకే, సెక్యూరిటీ కంప్లైన్స్, అలాగే సిస్టమ్ ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్, S/4 హనా మైగ్రేషన్స్, సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్, అలాగే హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా. సో మనకి హౌ ద రోల్ ఈస్ ఎవాల్వింగ్ ఇన్ ది జాబ్ మార్కెట్ చూసుకున్నట్లయితే మోడర్న్ బేసిస్ కన్సల్టెంట్స్ లెర్నింగ్, ఎవరైతే కొత్తగా ఉన్నారో వీళ్ళని నేర్చుకోవాలి. ఎస్ఏపి బేసిస్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎస్ఏపి S/4 హనా నేర్చుకోండి, హనా డేటాబేస్ గురించి నేర్చుకోండి, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ నేర్చుకోండి, AWS, అజూర్, జీసీపీ, ఆటోమేటేషన్ అండ్ డెవాప్స్ నేర్చుకోండి, BTP టెక్నాలజీ నేర్చుకోండి. కాబట్టి ఎస్ఏపి బేసిస్ ప్లస్ క్లౌడ్ ఇంజనీర్ అయితే ఇంకా మీకు తిరుగు ఉండదు, ఇంకా మార్కెట్ బాగుంటది. 2030 వరకు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఈసీసీ డెడ్ అయిపోతుంది 2027 తర్వాత, మనకి ఉండకపోవచ్చు. కాబట్టి మెనీ కంపెనీస్ ఇంకా స్టిల్ నీడ్ ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్ అన్నమాట. కాబట్టి ఎస్ఏపి బేసిస్ అనేది డెడ్ అవ్వట్లేదు. సో ట్రెడిషనల్ బేసిస్ కి మీరు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి ఉంది, ఇంకా మీ స్కిల్ ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా?
సో అలాగే మనకి సో వాట్ షుడ్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఇన్ ది ఎస్ఏపి బేసిస్ నౌ? సో బేసిస్ లో ఉంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో మీరు ఎస్ఏపి బేసిస్ సాలిడ్ ఫౌండేషన్ స్కిల్స్ నేర్చుకోండి. ఎస్పో హనా సో అప్గ్రేడ్ టు హనా ప్లాట్ఫామ్ నేర్చుకోండి. క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ అజూర్ డిప్లాయ్మెంట్ నేర్చుకోండి. అలాగే బీటీపీ నేర్చుకోండి. డెవాప్స్ మీద బేసిక్స్ నేర్చుకోండి. కాబట్టి మీరు చేయాల్సిన పని లెర్న్ ఎస్ఏపి ఎస్పో హనా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎస్ఏపి హనా డేటాబేస్ అండ్ లెర్న్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎస్ఏపి బీటీపీ టెక్నాలజీ, లెర్న్ ఆటోమేటేషన్ అండ్ డెవాప్స్ బేసిక్స్. అలాగే మనకి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. బేసిక్ గా మరి ఎస్ఏపి ఏ రీప్లేస్ చేస్తుందా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ బేసిస్ ని రీప్లేస్ చేస్తుందంటే నో. ఓకే, ఎస్ఏపి ఏ విల్ నాట్ కంప్లీట్లీ రీప్లేస్ ఎస్ఏపి జాబ్స్. కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి ఏ ఏం చేస్తుందంటే రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది, కోడింగ్ రాస్తుంది. అలాగే మనకి రిపిటేటివ్ టాస్క్ ఏమైతే ఉన్నాయో ఆటోమేటేషన్ చేస్తుంది. అలాగే మనకి సో డేటా అనాలిసిస్ చేస్తుంది, క్లయింట్ బేస్డ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏఐ కెన్ సజెస్ట్ పర్చేజ్ ఆర్డర్స్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ది హిస్టారికల్ డేటా. అంతేగాని ఏ రీప్లేస్ చేయలేదు. బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ రీప్లేస్ చేయదు. క్లయింట్ డిస్కషన్స్ మనమే చేసుకోవాలి. బిజినెస్ ప్రాసెస్ ని మనమే అర్థం చేసుకోవాలి. అలాగే సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ గానీ, కస్టమైజింగ్ గానీ, కాన్ఫిగరేషన్ గానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గానీ ఇవన్నీ కూడా ఏ రీప్లేస్ చేయదు. మనమే చూసుకోవాలి. కాబట్టి ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్స్ ఎఫ్ఐ ఎస్టీ ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీటిలన్నింటిలో కూడా హ్యూమన్ కావాల్సి ఉంది అండ్ మనుషులు కావాలి వీటికి. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏ విల్ చేంజ్ ఎస్ఏపి జాబ్స్ సింపుల్ మాన్యువల్ టాస్క్లు. అలాగే ఇది కన్సల్టెంట్ కి హెల్ప్ అవుతుంది, అంతేగాని ఇది ఎడిషనల్ అయితే కాదు. అంటే ఇది రీప్లేస్మెంట్ అయితే కాదు, ఎడిషన్ వరకే. కానీ దీని మూలంగా మనకి జాబ్స్ అనేవి పోవటం అనేది ఏమీ లేదు. ఎస్ఏపి కన్సల్టెంట్స్ జాబ్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉంటారు. అందుకే సో ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్ కి మార్కెట్ లో డిమాండ్ ఉంది. సో కాబట్టి బీటీపీ టెక్నాలజీ, అలాగే మీరు ఎవరైతే ఉన్నారో బేసిస్ కన్సల్టెంట్, క్లౌడ్ ప్లాట్ఫామ్, అలాగే S4 హనా అడ్మినిస్ట్రేషన్, హనా డేటాబేస్ మీద కంప్లీట్ గా మీరు నేర్చుకున్నట్లయితే సో రియల్ టైమ్ లో మీకు ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఎస్ఏపి బేసిస్ అయితే ఇప్పుడల్లా డెడ్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే ఏ రీప్లేస్మెంట్ ఎస్ఏపి బేసిస్ ని చేయలేదు. ఏ అనేది జస్ట్ మనకి అసిస్టెన్స్ మాత్రమే ఇవ్వగలదు అండ్ మన వర్క్ కి యాడ్ ఆన్ మాత్రమే అండ్ నాట్ రీప్లేస్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ అయితే మార్కెట్ చాలా బాగుంది, జాబ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఫంక్షనల్ మాడ్యూల్స్ చూస్ చేసుకుంటే చాలా మంచిది అని అందరికీ చెప్తా ఉంటాను నేను. అండ్ కాబట్టి సో ఎస్ఏపి అబాప్ అలాగే బేసిస్ అయితే ఇప్పుడల్లా డెడ్ అయ్యే ఛాన్స్ లేదు. మీరు కనుక వీటిలో మైగ్రేట్ అవ్వాలి అంటే ఎడిషనల్ స్కిల్స్ నేర్చుకోవాల్సిందే అండ్ బీటీపీ టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. అలాగే దీనికి ఎస్ఏపి ఎస్ఓ హనా అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇన్ ఎడిషన్ మనకి అజూర్ ఏ టెక్నాలజీ, అలాగే మనకి అదర్ యాక్టివిటీస్ మీద కూడా ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్స్ నేర్చుకోవాల్సింది. కాబట్టి మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తాను. దిస్ ఇస్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.